హాయ్ అండి, నా పేరు వరలక్ష్మి. నేను విజయవాడ నుంచి వచ్చాను. రాజుగారి ప్రోగ్రాం రోజు మా టీవీలో చూసి రోజు చూడడం బాగుంది అనుకోవడమే తప్పితే పాటించడం చాలా కష్టంగా ఉండేది, అసలు కుదిరేది కాదు. ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే నేను కాళ్ళ నొప్పితో కొంచెం బాధపడ్డాం. వేరే ఆంటీ అంకుల్ ఒకరు చూసి ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి అంటే, మార్నింగ్ లేసి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి సార్ ఊరికే, దీనివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పాను. చెప్తేప్పుడు రాజుగారి గురించి చెప్పారు. నాకు ఆల్రెడీ మా టీవీలో చూడడం వల్ల అవగాహన ఉంది కాబట్టి వెంటనే నేను సరే ఒకసారి వచ్చి చూద్దామని చెప్పి చూసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ నేను అనుకునేదానికంటే చాలా అసలు ఎంత రిలీఫ్ అంటే ఊహించిన దానికంటే ఫలితం ఎక్కువ వచ్చింది. అది ఇక్కడికి వచ్చిన తర్వాత సిబ్బంది రిసీవ్ చేసుకోవడం కానీ, మనం ఒక ఆశ్రమంకి వచ్చామని ఫీలింగ్ అనేది అసలు కనిపించలేదు. ఏదో విహారయాత్రకు వచ్చినట్టు, లేకపోతే ఫ్రెండ్స్తో ఏదో అలా మనం కొద్ది రోజులు టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా ఉండడానికి వచ్చినట్టుంది. ఇక్కడ మామూలుగా అయితే ట్రీట్మెంట్స్ ఎన్ని రకాలైన ట్రీట్మెంట్స్, ఒక 5 రకాల ప్రకృతి సిద్ధంగా ఇక్కడ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. ఒకటి మట్టి చికిత్సలని, మడ్ బాత్ అని, మట్టితో చేసేది, లీఫ్ బాత్ అని, నీటి చికిత్సలు, ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అదే ఫుడ్ విషయంకి వచ్చేటప్పటికి అసలు ఉప్పు అనేది లేకుండా భోజనం పెట్టడం, మంచిగా సాల్ట్ లేకుండా, కారం లేకుండా చాలా బాగా పెడుతున్నారు. రెండోది ఏంటంటే నైట్ తొందరగా నిద్రపోవడం, 10 o'clockకి నిద్రపోవడం, 4:30కి లేవటం. అప్పటి నుంచి యోగా ఆసనాలు అంటే ఎవరికి ఏ ప్రాబ్లం సంబంధించి ఆ ప్రాబ్లంకి యోగా స్పెషల్ ఇంట్రెస్ట్తో బాగా చేపిస్తున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ నీటి చికిత్సలు ఉంటాయి, స్టీమ్ బాత్ అని, స్విమ్మింగ్ ఒకటి ఉంది. కృష్ణానది పక్కనే ఈ ఆశ్రమం కాబట్టి స్విమ్మింగ్కి చాలా బాగుంది. తర్వాత బోట్ షికారు ఒకటి. సాల్ట్ తగ్గించి ఫుడ్ పెట్టడం వలన మార్నింగ్ లేసేటప్పటికి మోకాళ్ళు అంతా బీసిగిపోయినట్టు అలా ఉండేది. సో ఆ ఫుడ్ వలన చాలా రిలీఫ్ వచ్చిందండి. రెండోది విశాల మేడం గారు ఉన్నారు ఇక్కడ. తను మంచి మాట అని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు రోజుకి ఇక్కడ ఆశ్రమంలో. దానివలన మానసికంగా చాలా ప్రశాంతత, ఒక నమ్మకం, అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగడం జరుగుతుంది. అది ఇక్కడ ఉండే వాళ్ళకి అన్ని విధాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ ఉంది ఈ మంచి మాట వలన. రెండోది ఈవినింగ్ పూట సాయంకాలం టైంలో రాజుగారు ఒక 1.5 hour ఇలా ఒక క్లాస్ తీసుకుంటారు. మనం తినే ఫుడ్ స్టైల్ ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, దానివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది ఆయన చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు. మనం చాలా దగ్గరలో వింటూ ఉంటాం కానీ అవన్నీ మన హార్ట్ టచ్ చేయవు. అసలు మనకి ఇవన్నీ తెలిసిలే అన్నట్టు ఉంటుంది. బట్ ఇక్కడ మనం రెగ్యులర్గా ఫాలో అయితే కానీ ఈ విషయాలు మనకు తెలియకుండా మనమే చేంజ్ అయిపోతాము. రాజుగారు 1.5 hour క్లాస్ అనుకుని వస్తే అసలు ఇన్వాల్వ్ అయిపోయి ఎప్పుడే 1.5 hour అయిపోయిందా అన్నట్టు, ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, అప్పుడే రాజుగారు క్లాస్ అయిపోయింది అన్నట్టు ఉంటుంది ఫీలింగ్. అసలు విశాల మేడం గారు అయితే చాలా బాగా, ఆమెకి ప్రాబ్లమ్స్ అన్నీ ఆమె దగ్గర పెట్టేస్తే రోజు మంచి మాటలో రోజుకు ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ ఆటోమేటిక్ మనకే దొరుకుతుంది. సో ఆ విధంగా అన్ని మందులని ఇవని అన్ని మనుషులకి ఇచ్చి, ఆ మందుల వల్ల కాకుండా ఈ ప్రకృతి వల్ల ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చాలా బాగా చూడొచ్చండి. దానివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. అసలు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నట్టు లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సిబ్బంది కూడా అసలు మన ఇంట్లో అమ్మా నాన్న లేరు అని ఫీలింగే రాదు. ప్రతి దానికి అనగానే మనుషులు పరిగెత్తుకొని వస్తారు. చాలా బాగా చూసుకుంటున్నారు సిబ్బంది కూడా. ఇక భోజన టైంకి అక్కడికి వెళ్ళేటప్పుడు అసలు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నిమిషం, మన అమ్మాయి కూడా అట్లా నిమిషంలో పెట్టలేదేమో, అంత తొందరగా వచ్చారంటే ఇంకా ఏదో అతిథులు వచ్చినట్టు కూర్చోబెట్టి సడన్గా మనకు కావాల్సిన ఐటమ్స్, అందులో సాల్టు, నూనె ఇవన్నీ లేకుండా సింపుల్గా, ఎట్లా అంటే ఆ భోజనం కొత్తగా అనుకుంటాం, ఒకరోజు వచ్చిన రోజు అనుకుంటాం అబ్బాయి ఎలా తింటామని, కానీ మరుసటి రోజు నుంచి మనం చూసే ఫలితాలని ఇలాగే బాగుంది, మన జీవన విధానం ఇలాగే బాగుంది. నైట్ పూట 10 పడుకోవడం, ఇది మార్నింగ్ 4:30కి లేవడం, ఆ యోగా క్లాసులకి అటెండ్ అవ్వడం, తర్వాత బాడీ అంతా రిలీఫ్ అయిపోయి ఇక ఏంటి పని, నెక్స్ట్ ఏంటి, ఏం పని చేయాలని మైండ్లో ఇలా ఒక సైకిల్ సిస్టమ్ అనేది మనకి ఏర్పడిపోతుంది ఆటోమేటిక్గా. ఈ ఆశ్రమం గురించి అందరికీ ఇలా పబ్లిసిటీ ఇస్తూ అందరూ తెలుసుకొని వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మేము నార్మల్ పల్లెటూరులో చాలా చూస్తున్నాం కదా, వాళ్ళకి ఏ విధంగా ఆ మాత్రలు వేసుకొని ఈ మందులు వేసుకొని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఈ మా టీవీ వాళ్ళు బాగా ఈ ప్రోగ్రాం చేయడం వలన వాళ్ళకి మా కృతజ్ఞతలండి. థ్యాంక్స్ అండి.